3 దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంది హేమ. లేడీ కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందల చిత్రాల్లో నటించింది. టీనేజ్లోనే పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ తెలుగమ్మాయి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. త్రివిక్రమ్ వంటి దర్శకులు హేమకు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. కాగా ఇటీవల జరిగిన ఓ పరిణామం ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొంది. ఈ కేసులో ఆమె అరెస్ట్ అయ్యింది. అనంతరం బెయిల్పై విడుదలయ్యింది. 2024 మే 19, 20 తేదీల్లో బెంగళూరు శివారులో గల ఒక ఫామ్ హౌస్లో లావిష్ బర్త్డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో 100 మందికి పైగా పాల్గొన్నట్టు సమాచారం. బర్త్డే పార్టీలో నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో బెంగళూరు పోలీసులు దాడి చేశారు. కొకైన్తో పాటు నిషేధిత ఉత్ప్రేరకాలు గుర్తించిన పోలీసులు 80 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నటి హేమ కూడా ఉన్నారని కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో హేమ ఓ వీడియో బైట్ విడుదల చేసింది. నేను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో ప్రస్తుతం నేను చిల్ అవుతున్నాను. అవన్నీ నిరాధార కథనాలు అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. హేమ మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని తర్వాత అర్థమైంది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. విచారణలో పాల్గొన్న హేమకు రక్త పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. హేమను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం హేమ కండిషనల్ బెయిల్పై విడుదలయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం ఆమెపై చర్యలు తీసుకుంది. హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో హేమ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో హేమ పాల్గొంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. బెంగళూరులో జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు ఒప్పుకున్న హేమ అది రేవ్ పార్టీ కాదని అన్నారు. బర్త్డే పార్టీ ఇచ్చిన వ్యక్తి నా బ్రదర్ లాంటివాడు. శనివారం రోజు నేను పార్టీకి వెళ్లాను. ఆదివారం ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? దానికి చట్టపరమైన ఓ వివరణ ఉందా అని హేమ ప్రశ్నించింది. నేను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. ఓ మీడియా ఛానల్లో హేమకు పాజిటివ్ అని కథనాలు ప్రచారం చేశారు. నేను తిరిగి ప్రశ్నిస్తే హేమ హైడ్రామా చేస్తుంది, సాంప్రదాయని అంటూ ఎద్దేవా చేశారు. నేను సాంప్రదాయని కాదు. నేను పార్టీకి వెళతా, పెళ్లికి వెళ్తా, చావుకు వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా. నా లైఫ్ నా ఇష్టం. అడగడానికి మీరెవరు? మాకు పర్సనల్ లైఫ్స్ ఉండవా? అన్ని విషయాలు కోర్టులో తేల్తాయి. కోర్టు వ్యవహారాలు కొంచెం ఆలస్యం కాబట్టి నిదానంగా నిజాలు బయటకు వస్తాయి అంటూ హేమ ఫైర్ అయ్యింది.